మాక్సిమం మదర్స్కి ఏంటంటే బేబీ వెయిట్ పెరగట్లేదు కంప్లైంట్ ఉంటుంది కదా. సో దానికి ఏ ఫుడ్స్ అయితే మనం వెయిట్ గెయినింగ్ ఫుడ్స్ అనేవి ఉన్నాయా అసలు? వెయిట్ గెయినింగ్ అంటే ప్రోటీన్, మనకి బాడీ మజిల్స్ రావాలి, మాస్ పెరగాలి అంటే ప్రోటీన్స్ కదా, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ ప్రోటీన్స్ అనేవి. సో ప్రోటీన్ రిచ్ సెలెక్ట్ చేసుకోండి, లైక్ స్ప్రౌట్స్, మళ్ళీ అవే గ్రెయిన్స్, నట్స్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్, అవి కంపల్సరీ రోజు వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఒక ఫుల్ మీల్ ఆఫ్ ఫుల్ ప్రోటీన్ వెళ్ళేటట్టు చూసుకోవాలి ఒక మీల్ అంతా కూడా. ఈక్వల్గా మనకి కార్బ్స్ ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంటే. అంటే కొంతమంది ఫుడ్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్, ఎంత పెట్టినా వద్దు. సో వాళ్ళకి మనం ఎలా తినిపించాలి, ఏ విధంగా? అదే అపటైట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ థింగ్స్. అంటే స్టమక్ కెపాసిటీ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అందరూ ఒకటేలా తినరు కదా. సో కెపాసిటీ ఆఫ్ స్టమక్ ఒకటి ఫస్ట్ థింగ్. డైజెషన్ కెపాసిటీ ఒకటి, కొంతమందికి కొంచెం స్లోగా డైజెస్ట్ అవుతాయి తీసుకున్న ఫుడ్. సో అది కూడా మనము ఒక్కొక్క పిల్లల్ని బట్టి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. బాగా ఉరికే ఆడే పిల్లలకి ఆబ్వియస్లీ డైజెషన్ ఫాస్ట్గా అయిపోతుంది, ఆకలి త్వరగా వేస్తుంది. కొంతమంది పిల్లలు అంత బాగా యాక్టివ్గా ఆడడానికి ఇష్టపడరు, ఆడతారు బట్ ఒక మోడరేట్ యాక్టివిటీలోనే ఆడతారు. సో దాన్ని బట్టి మనము ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఈ ఒక బాబు ఫుల్ హైపర్ యాక్టివ్ ఉన్నాడు, బాగా తింటున్నాడు, ఆ బాబుని ఈ బాబుని కంపేర్ చేయొద్దు. యూ నో వాట్ యువర్ చైల్డ్ ఈజ్ ఫస్ట్ థింగ్. మీరు అర్థం చేసుకోవాలి మీ బేబీ ప్రిఫరెన్సెస్ ఏంటి, స్టమక్ ఎంత కెపాసిటీ తీసుకోగలడు వన్ టైంకి మీల్, అండ్ తను ఎంత యాక్టివ్గా ఉన్నాడు, దాన్ని బట్టి మనం ఫుడ్స్ టైలరింగ్ చేసుకోవాలి. అంతేగాని అందరు ఒకటే రకంగా తినాలి అని మనం కూడా అందరు ఒకటే రకంగా తినాం. సో దాన్ని బట్టి చూడాల్సి వస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే మనము జంక్స్ ఇవ్వకుండా ఒక పర్టికులర్ మీల్ టైం పెట్టుకుంటే అప్పుడు కరెక్ట్గా అపటైట్ ఎంత ఉంది ఏంటనే తెలుస్తుంది. మధ్య మధ్యలో ఏదో ఒకటి మనం ఆఫర్ చేసుకుంటూ మళ్ళీ మనం ఫుల్ మీల్ అంతా తినాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఈజ్ ఏ రాంగ్ థింగ్. అండ్ గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంచెము ఎక్కువ గ్రోత్ ఉంటే సిచ్యువేషన్స్లో ఆకలి ఎక్కువ వేస్తుంది. అంటే ఫస్ట్ 1 yearలో మన గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది పిల్లలకి కదా. వాళ్ళు సడన్గా 2.5 kgs పిల్లలు 1 year అయ్యేసరికి ఎంత అవుతారు, 9-10 kgs అవుతారు. సో అప్పుడు బాడీ గ్రోత్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తర్వాత 1 year నుంచి 4 years వరకు పెద్దగా చేంజెస్ రావు మనకి. అంటే హైట్ పెరుగుతూ ఉంటారు కానీ వెయిట్లో ఓన్లీ 2 kgs per year అట్లా. అప్పుడు వాళ్ళు తక్కువ తింటారు. మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది, మళ్ళీ 4-5 years స్కూల్ గోయింగ్ ఏజ్లో ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది కదా, మళ్ళీ స్కూల్లో ఆడతారు, అవి ఇవి ఉంటాయి. ప్లస్ ఫుడ్ కూడా డిఫరెంట్ ఫుడ్స్ టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు, బికాస్ పిల్లల మధ్యలో ఉంటుంది కాబట్టి. అప్పుడు మళ్ళీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే టీన్స్, బిఫోర్ టీన్ ఫాస్ట్గా గ్రోత్ స్పర్ట్ వస్తుంది, అడాల్సెంట్ ఏజ్. సో అట్లా. సో గ్రోత్ స్పర్ట్స్ చూసుకోవాలి మనము, ఎప్పుడు ఒకటే రకంగా తినరు. అండ్ అడిక్వేట్ వెయిట్ పెరుగుతున్నాడా లేదా, పర్వాలేదు అంటే హీఈస్ మీటింగ్ ద నీడ్స్ అంటే మనం అక్కడ వరకు బేబీ తినేదాన్ని యాక్సెప్ట్ చేయాలి. యూ షుడ్ నెవర్ కంపేర్ అనమాట అట్లా. అండ్ ఆల్సో ప్రాపర్ మీల్స్ టైమింగ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. మధ్యలో ఏది ఇవ్వకుండా ఇస్తే మీకు అర్థమవుతుంది మీ బేబీ ప్రాపర్గా తింటున్నాడా లేదా అనేది. అండ్ ఆబ్వియస్లీ వెయిట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా కదా. ఇప్పుడు జంక్ తిన్న వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారా? సో వెయిట్ ఒకటే క్రైటీరియా కాదు. యాక్టివిటీ ఫుల్ మంచిగా యాక్టివ్గా ఉంటున్నారా పిల్లలు, అండ్ ఊరికే సిక్ అవ్వకుండా ఉంటున్నారా, అండ్ సిక్ అయినా వితిన్ 1-2 daysలోనే కోపప్ అయిపోతున్నారా, విత్ బేసిక్ మెడికేషన్స్, జస్ట్ సపోర్టివ్ మెడికేషన్స్తో వాళ్ళంతటా వాళ్ళు రికవరీ అయిపోతున్నారా లేదా, ఇది ఇంపార్టెంట్. వెయిట్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. హైట్ మళ్ళీ ఇంపార్టెంట్, బికాస్ హైట్ ఇండికేట్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్. అంటే చాలా రోజుల నుంచి బేబీ తీసుకున్నది మనకి హైట్లో తెలుస్తుంది, నాట్ ఇన్ ద వెయిట్. సో అది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి అర్థమవుద్ది. అంతేగాని తినట్లేదని అంటే అన్నెసెసరీగా కంగారు పడతారు. ఇంకొకటి ఏంటంటే ఇల్నెస్ తర్వాత కూడా ఆకలి తగ్గుతుంది. బాగా సిక్ అయిన తర్వాత వెంటనే రికవరీ అవ్వరు వాళ్ళు. ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఎ మంత్ ఫర్ దెమ్ టు ఈట్ ప్రాపర్లీ. సో దాన్ని మనం కొంచెం ఓపిక్గా డీల్ చేయాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్లో. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అపటైట్కి. ఇంకా అప్పటికి లేదు అంటే డాక్టర్ దగ్గర వస్తే ఏదో ఒకటి డైజెషన్కో అపటైట్ స్టిమ్యులెంట్కో ఇస్తారు, సిరప్స్ ఇస్తాము. బట్ ఏదైనా టెంపరీ, వీ కెనాట్ గివ్ ఇట్ ఫర్ లాంగర్ టైం కదా. ఒక 1 month వాడండి, ఆపేయండి అని చెప్తాం. సో దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్.